రైల్వే ఎగ్జామ్స్ టాప్ 5 అమ్మ. ఈ ప్రశ్న మొన్న ఆర్‌పీఎఫ్ ఎస్ఐ ఎగ్జామ్‌లో వచ్చింది. ఇదే ప్రశ్న ఇంతకుముందు ఎన్‌టీపీసీ పేపర్‌లో వచ్చింది. ఇదే ప్రశ్న మన ఛానల్ వీడియోస్‌లో ఉంది. అయినా నేను మళ్ళీ చెప్తున్నా. అంటే చాలా ఇంపార్టెంట్ మోడల్స్ అని అర్థం. ఈ ప్రశ్నను మీకు 3 రకాలుగా చెప్తా. మీకు ఏది నచ్చితే అది గుర్తుపెట్టుకోండి. ఇదే ఫాలో అవ్వండి అని నేనైతే చెప్పను. వెన్ ఏ నంబర్ n ఈజ్ డివైడెడ్ బై 5 అంట. చూడండి, n అనేది డివైడెడ్ బై 5 అయితే రిమైండర్ అనేది 2 వచ్చిందంట. ఇప్పుడు n స్క్వేర్ ఈజ్ డివైడెడ్ బై 5, అప్పుడు రిమైండర్ ఏంటి అని అడిగాడు. n అనే నెంబర్ స్క్వేర్ అయింది కాబట్టి రిమైండర్ కూడా స్క్వేర్ అవుద్ది, 4. ఫోర్త్ ఆప్షన్. ఇది డైరెక్ట్ అప్రోచ్. ఇప్పుడు రెండో రకం చేద్దాం. ముందుగా మీకు ఒకటి తెలిసి ఉండాలి. ఏంటది? డివిడెంట్ ఈక్వల్ టు డివిజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్. నేను కోఎఫిషియంట్ని b అనుకుంటా. నెంబర్ n అన్నాడు కదా, డివైడెడ్ బై 5 అన్నాడు కదా, రిమైండర్ స్టార్టింగ్ 2 వచ్చింది అన్నాడు కదా. సో n ఈక్వల్ టు 5b ప్లస్ 2. ఇప్పుడు n స్క్వేర్ అంట. దీన్ని స్క్వేర్ చేస్తా అంటే రెండు వైపులా స్క్వేర్ చేయాలి కదా. n స్క్వేర్ ఈక్వల్ టు, ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. b అంటే 2 కదా, 2ab, 2 ఇంటూ a, 5b ఇంటూ 2. 5 రోజులు 10, 10 రోజులు 20 అంటే ఎంత? 20b. కొంచెం అలా చూస్తుండండి. ఇక్కడ నేను 5 కామన్ తీస్తా. అప్పుడు ఏమవుతుందమ్మా? 5b స్క్వేర్. ఈ 20bలోంచి కూడా ఒక 5 కామన్ తీస్తే ఏమొస్తుంది? 4b ప్లస్ 4. ఇప్పుడు గమనించండి, అలా బిట్టు చూస్తుంటుంటే ఆన్సర్ వస్తుంది. వెన్ n స్క్వేర్ ఈజ్ డివైడెడ్ బై 5, రిమైండర్ ఏంటన్నాడు? ప్లస్ తర్వాత ఉండేదేగా రిమైండర్. రిమైండర్ ఎంత? 4. ఫోర్త్ ఆప్షన్. ఇప్పుడు మూడో ప్రాసెస్ కూడా ఉంది, అది కూడా చెప్తాను. అదైతే ఇంకా చాలా ఈజీ. ఫస్ట్ని n అనే నెంబర్ని 5తో డివైడ్ చేస్తే రిమైండర్ 2 రావాలి. అసలు n ఎంత అయి ఉండాలి? అప్పుడు చూడంగానే తెలిసిపోవాలి మీకు. n అనేది 7 అవుతుంది, ఎందుకంటే 7ని 5తో భాగించినప్పుడు 1 5 5, రిమైండర్ 2 ఉంటుంది కదా. ఇప్పుడు n స్క్వేర్, n అనేది 7 తీసుకున్నాం. n స్క్వేర్ అంటే 49. మళ్ళీ దాన్ని డివైడెడ్ బై 5 అంట. 49ని 5తో భాగిస్తే ఏమొస్తుందమ్మా? 9 5లు 45. కానీ నా దగ్గర ఉంది 49. అప్పుడు రిమైండర్ ఎంత? 4. ఎక్కడుంది? ఫోర్త్ ఆప్షన్. ఇది ఫస్ట్ మెథడ్, ఇది రెండో మెథడ్, ఇది మూడో మెథడ్. మీకు ఏది నచ్చితే అది నీట్గా నోట్ చేసుకోండి. 3 ప్రాక్టీస్ చేయండి. ఎగ్జామినేషన్లో ఏది గుర్తొస్తే అది చేయండి. ఒక చిన్న విషయం ఉంది, వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు చేసే లైకు, సబ్స్క్రైబు ఛానల్కి చాలా పుష్ వస్తుంది, నన్ను ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ఇది హైట్స్ అండ్ డిస్టెన్స్లోది. చదువుకుంటా చేద్దాం. ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ఏ బిల్డింగ్ 60 meters high, the angle of depression of the top bottom అంట ఆఫ్ ఎ టవర్. ఇది టవర్, ఇది బిల్డింగ్. ఫస్ట్ టాప్ బోటమ్ అన్నాడు. అంటే ఫస్ట్ ఇచ్చిన యాంగిల్ ఏంటి? 30 అనేది టాప్, 60 అనేది బోటంలో ఉంటుంది. అలా చూస్తూ ఉండండి డయాగ్రామ్. టాప్ 30 అన్నాడు కదా, బోటమ్ 60 అన్నాడు కదా. పేర్లు పెట్టేద్దాం. ఏ, బి, సి, డి, ఈ. కొంచెం అబ్జర్వ్ చేయాలి. ఇందులో నన్ను కనుక్కోమంది ఏంటి? హైట్ ఆఫ్ ది టవర్. అంటే ఇక్కడ హెచ్ కనుక్కోవాలి. ఇది హెచ్ అయితే ఈ మొక్క కూడా హెచ్చే కదా. ఈ మొత్తం కలిపి 60. ఇది ఎంత అవుతుంది? 60 మైనస్ హెచ్ అవుతుంది.
ఇది సమానం కదా. నేను దీన్ని ఏ అనుకుంటే ఇది కూడా ఏ అవుతుంది కదా. ఇది గనక మీ మైండ్‌లో ఇలా డయాగ్రామ్ గనుక ఉంటే ఒక నిమిషం అనేది చాలా ఎక్కువ. tan 30 1/√3 ఇక్కడ రాస్తున్నా. ఫ్రమ్ ది ట్రయాంగిల్ ఏఈడి tan 30 1/√3 ఈక్వల్ టు ఏఈ అంటే ఎంత 60 - h/ఈడి ఏ ఇక్కడ రాస్తున్నాను. డైరెక్ట్ స్టెప్‌లు వద్దు. తెలియని వాళ్ళు ఉంటారు కదా. ఏఈ/ఈడి అదే ఇది రాశా. దీని ప్రకారం ఏ ఈక్వల్ టు ఏమవుతుంది √3 × 60 - h. ఇప్పుడు ఇంకొక ట్రయాంగిల్ ఉంది. ఏంటది ఏబిసి tan 60 ఇక్కడ కూడా డైరెక్ట్గా రాయను. ఏబి/బీసీ. ఏబి ఎంతమ్మా మొత్తం 60. బీసీ ఎంతమ్మా ఏ అంటే అక్కడ ఎంత వచ్చింది నాకు √3 × 60 - h. tan 60 అంటే ఎంత √3. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. మీకు తెలియడం కోసమే నేను స్టెప్పులు రాస్తున్నా. యాక్చువల్గా అయితే ఒక నిమిషం అయిపోవాలి అంతే. √3 × √360 - h ఈక్వల్ టు 60. √3 × √3 3 × 60 180. అలాగే -3 × h 3h ఈక్వల్ టు 60. ఇప్పటికే చాలా స్టెప్పులు రాసాం చూడండి. 3h ఈక్వల్ టు 180లో నుంచి 60 తీస్తే ఎంత 120. 3h కదా. h ఈక్వల్ టు 120/3. 3 12లో 4 సార్లు పక్కన ఒక 0. ఫస్ట్ ఆప్షన్. ఇది పడాలి 30 సెకండ్స్ 1 మినిట్లో కొట్టేయాలి కాబట్టి 0.2 × 0.2 ఏమవుద్ది 0.04. 1 - 0.4లో నుంచి 0.04 తీయాలి. ఇవ్వండి 0.04 తీసా. ఎంత 1 కదా. 1 × 4 4 కదా. సో 1/2లో ఈ 4 2 సార్లు. సో ఇది -2. ఇక్కడ వరకు నేను చేసేసా సమ్ము. ఈ ముక్క ఎలా చూస్తుండండి అమ్మా. ఈ 2 0.4లో 0.2 టైమ్స్ కదా. అంటే ఇది ఎంత అవుతుంది 0.2. ఇది ఇక్కడ రాస్తున్నా 2.2 × 0.2 డివైడెడ్ బై తర్వాత 2.2 × 0.2 డివైడెడ్ బై 0.2 అంటే ఎంత ఇక్కడ రాస్తున్నాలే మళ్ళీ అన్నీ డైరెక్ట్గా వద్దు. సో 2.2 × 1 - 2 2.2లో నుంచి 2 చేస్తే వచ్చేది ఎంత 0.2. ఎక్కడుంది ఫస్ట్ ఆప్షన్. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ మోడల్స్. ఎగ్జామినేషన్లో తెగ కన్ఫ్యూజన్ వచ్చుద్ది. 5 men ఉన్నారంట 12 days అంట. men in 2 days by to build a wall ఎంతో ఇచ్చాడా ఇవ్వలేదుగా. 50% మోర్ దెన్ ది ఒరిజినల్ అయిపోయింది. ఒరిజినల్ 100 అనుకుందాం. 50% మోర్ అంట. మోర్ అన్నాడు కాబట్టి 150. సో ఇది ఒరిజినల్ ఇది న్యూ. సో 5 men 12 days కలిపితే 100 days. 100 అనేది వర్క్ అయితే ఒరిజినల్ అయితే తర్వాత 10 daysలో హౌ మెనీ మెన్ చేస్తారు. కొత్తగా చేసిన వర్క్ ఎంత 150. సింగిల్ స్టెప్ అమ్మ. కొంచెం కాన్సెప్ట్ తెలిస్తే చాలు. ఏంటది men in 2 days by work ఈక్వల్ టు m1d1w1 by men in 2 days into work 2. 50 టేబుల్లో ఇది 3 సార్లు ఇది 2 సార్లు. 5 ఎక్కంలో ఈ 10 2 సార్లు. 2 ఎక్కంలో ఈ 12 6 సార్లు. మళ్ళీ ఇది 2 ఎక్కంలో 6 3 సార్లు. m ఈక్వల్ టు 3 3 9. ఇదే ఈ సమ్లోని బ్యూటీ. ఈ ఫార్ములానే చాలామంది ఇక్కడ 50/100 తీసుకుంటారు. కానీ ఇక్కడ మోర్ అన్నాడమ్మా 150. ఇక్కడ మోర్ అని ఇవ్వకపోతే 50/100. అప్పుడు 100 అనేది ఒరిజినల్ వర్క్ 50 అనేది కొత్త వర్క్.
ఇది చూడండి. ద వాల్యూ ఆఫ్ ఎ కార్ డిప్రిషియేట్స్. డిప్రిషియేట్ అంటే ఏంటి? తగ్గుతుందంట 20% ఎవ్రీ ఇయర్. ఆఫ్టర్ 2 ఇయర్స్ ఇనిషియల్‌గా ఎక్స్ ఉందమ్మా. 2 సంవత్సరాల తర్వాత ప్రతి సంవత్సరం 20% తగ్గుతుంది. 100% అంటే ఫస్ట్ 20% అంటే 80 కదా! అంటే ఫస్ట్ ఇయర్ 80/100. 2 సంవత్సరాలు అన్నాడు కదా! 80/100. అయితే అలా తగ్గినప్పుడు 2 సంవత్సరాలు కలిపి వాల్యూ ఇచ్చాడు ఎంత? 4,80,000. ద ఒరిజినల్ ప్రైస్ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. సింగిల్ స్టెప్. ఇది చేస్తే 1 మార్క్ పడిపోద్ది ఎగ్జామినేషన్‌లో. చేసేద్దాం రండి. ఈ 00 ఈ 100 క్యాన్సిల్. 848లో 6 సార్లు. 4 ఎక్కంలో 8 2 సార్లు. 100లో 4 ఎక్కం 25 సార్లు. 2 6లో 3 సార్లు. 25 3 75. ఖచ్చితంగా 75 ఉండాలి. ఇది కాదు. 75 ఉండాలి. పక్కన ఒక 4 సున్నాలు ఉండాలి. ఇది కాదు. సెకండ్ ఆప్షన్. థ్యాంక్ యూ.